ఆస్తిక భక్త మహాశయులందరినీ కూడా దైవం వైపు నడిపించినటువంటి మోక్ష మార్గం వైపు నడిపించినటువంటి ఒక పుణ్యక్షేత్రం మన ఏడుపేరులో ఉండేటటువంటి వ్యాసాశ్రమం. సాక్షాత్తు మలయాళ స్వాముల వారు వారి స్వహస్తాలతో మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి పేరు మీదుగా వ్యాసాశ్రమాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాలకి కూడా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అందించి భగవద్గీతని సకల గ్రంథాలని కూడా సమాజంలో అందరూ చదవచ్చు, అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు అందరినీ హక్కుని చేర్చుకొని ఉత్తమోత్తమ సేవలు అందించినటువంటి దివ్యమైన క్షేత్రం శ్రీ వ్యాసాశ్రమం. అటువంటి వ్యాసాశ్రమం శత జయంతి మహోత్సవాలు ఆశ్రమాన్ని పెట్టి సాక్షాత్తు మలయాళ స్వాముల వారు మహానుభావులు వారి తాలూకా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ శత జయంతి మహోత్సవాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరం. కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సనాతన ధర్మం బాగుండాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉన్నది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో చర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం చేజార్చకుండా విడిచిపెట్టుకోకుండా చేజార్చుకోకుండా సమన్వయం పాటిస్తూ సహనంతో సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం అది ఎంతో అవసరము కూడా ఉన్నది. ఇప్పటికే ఈ సనాతన ధర్మం మీద అనేక దాడులు మనం గతంలో చూస్తూ ఉన్నాం, ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఆ సమస్యలతో హిందూ సమాజం సతమతం అవుతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో సనాతన ధర్మానికి ఏవైనా సమస్యలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక ఆశ్రమం మీద మరొక ఆశ్రమం, ఒక ఆశ్రమంలో ఏవైనా తెలుసో తెలియకో సమస్యలు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, దానికి చట్టాలు ఉంటాయి, ప్రభుత్వాలు కంప్లైంట్ చేయొచ్చు, దానికి పెద్దలు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, వాటి ద్వారా సమస్యలు మనం పరిష్కరించుకునేటటువంటి దయచేసి మేము అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి సాధు సంతులందరినీ కూడా దయచేసి సమన్వయం పాటించండి. మనము రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇది సనాతన ధర్మానికి మంచిది కాదు, ఇది ధర్మానికి మంచిది కాదు. భవిష్యత్ తరాలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి తప్ప మన ధర్మాన్ని మనమే కాలరాసుకునే పరిస్థితికి దయచేసి స్వామీజీలు ఎవరైనా కూడా తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము కోరుతూ ఉన్నాము. ఒక ఆశ్రమానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వారి ఆచారాలు వారి నియమాలని పాటించుకునేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. అటువంటి ఆశ్రమ వ్యవహారాల్లో మనము బలవంతంగా వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం వలన అక్కడ విభేదాలు వచ్చేటటువంటి భగ్గుమనేటటువంటి విభేదాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హిందూ ధర్మానికి గ్లాని కలిగే పరిస్థితి ఉంటుంది. మరి మేము సాధు సంతులందరినీ కూడా దయచేసి మేము కోరుతున్నాం, ఒక సుహృద్భావమైన వాతావరణంలో కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే వినకపోతే చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా మనం పోరాడుదాం. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి
చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప ఒక దైవ కార్యం జరిగేటప్పుడు ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామి వారి తాలూకా అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాధు సంతులకి, పెద్దలకి, అందరికీ కూడా ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావడలేదు. అలాగే ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆ సమస్యల మీద ఎక్కడా కనిపించినటువంటి కొంతమంది మరి స్వామీజీలు కూడా ఈరోజు ఆ విషయాల్ని మరి రాద్ధాంతం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి సంస్కృతి కాదని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటూ, ఏదైనా సమస్యలుంటే దానికి వేదికలు ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక ప్లాట్ఫారం ఉంది, దాని ప్రకారంగా మనం వెళ్దామని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఖచ్చితంగా ధర్మం వైపే నిలబడుతుంది, న్యాయం వైపే నిలబడుతుంది. ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుని ఉభయలం కూడా ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఎవరైతే తప్పు చేస్తున్నారో, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు విడిచిపెట్టేది లేదు. కానీ దానికేదో మనం మీడియా ముఖంగా బయటకు వచ్చి సమాజంలో దాన్ని మనం దయచేసి రచ్చ చేసుకొని మరి హిందూ ధర్మాన్ని మరికొద్దిగా మనం సమస్యాత్మకంగా దయచేసి చేయొద్దని ఒక పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా ముద్దులందరినీ కూడా మేము కోరడం అయింది. ఉభయలతో కూడా మేము మాట్లాడుతున్నాం. దానికి ఒక వాతావరణం వచ్చేటట్లుగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలకి ఒక ముగింపు మార్గాన్ని కూడా కనుక్కునేటటువంటి స్థితిలో ముందుకు మేము వెళ్తున్నాం. దానికి ఉభయలు కూడా సహకరించాలని వ్యాసాశ్రమం వాళ్ళు, అలాగే ఎవరైతే మరి దీనికి పిలిపిస్తున్నారో ఆ రోజు 25వ తేదీ కార్యక్రమానికి నిరసనని, అది ఆ కార్యక్రమం అడ్డుకోవడానికనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా వారి అభిప్రాయాలు చెప్పడానికని వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. ఇద్దరిని కూడా సంప్రదించి ఒక మంచి వాతావరణంలో కార్యక్రమం అది సమసిపోతుందని ఆశాభావంతో ఉభయలు కూడా సహకరించాలని, ఉభయలతో కూడా సాధు పరిషత్తు మా గౌరవాధ్యక్షులు నారాయణరావు గారు, అలాగే పెద్దలందరూ స్వామీజీలందరం కూడా మాట్లాడుతున్నాం. దానికి మీడియా మిత్రులు కూడా దయచేసి సహకరించాలని. మీకు తెలియంది కాదు, హిందుత్వం మీద వందల సమస్యలు పెరుగుతున్నాయి, హిందూ ధర్మం మీద అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరుణంలో హిందుత్వం కొట్లాడుకొని అది బజారును పడి రచ్చకెక్కి దానివల్ల సమాజానికి ఒక చెడ్డ సంకేతాలు రాకూడదని మేము సవినయంగా అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఊళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము పదే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున ఎవరైతే ఈ కుట్రలు చేస్తున్నారో ప్రతిపక్షం వారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వారికి మేము పదే విన్నవించుకున్నాం. ఏమని? అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి, అధికార పక్షం ప్రజలకి న్యాయం చేస్తుందా లేదా అనే విషయాలు చూడాలి. మీరు రాజకీయం మాత్రమే చేయాలి, అంతేగాని కేవలం సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద దాడులు ఆపాలి. ఆపకపోతే మిమ్మల్ని తెలుగు ప్రజలు, హిందూ సంఘాలు మిమ్మల్ని క్షమించవు అని చెప్పాం. అయితే నిన్నటి వరకు ఏం చేశారు? ప్రశ్నారావణు, జడాశ్రవణు, పాస్టర్ అభినయ్ వీళ్ళందరినీ పంపించి దళిత క్రైస్తవ సభ అని పెట్టి నానాకు బూతులు తిట్టించారు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని. అవన్నీ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాయి. ఎలాగా? ఈ మీడియా సోదరుల సహాయంతో, పోలీసుల సహాయంతో మొత్తం. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, ఈ ఏర్పేడు ఆశ్రమం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆశ్రమాలలో ఏర్పేడు ఆశ్రమం అనేది అతి పవిత్రమైనది, అతి ప్రాచీనమైనది. సుమారు 100 సంవత్సరాల క్రితం 1926వ సంవత్సరంలో మలయాళ స్వామి వారు స్థాపించారు. అలాంటి ఏర్పేడు ఆశ్రమంలో ఏదో జరిగిపోతుందని, అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని కొన్ని శక్తులు మా స్వామీజీల వెనకాలుండి నడిపిస్తున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో పడద్దండి. నేను స్వామీజీలని, పీఠాధిపతుల్ని మరీ
పాదాభివందనం చేసి వేడుకుంటున్నా. మీరు ఆ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి ఇక్కడ హిందూ సంఘాల్లో మనలో మనం ఐక్యతని కోల్పోవద్దండి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమే, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే హిందువులని కులాల వారీగా విడగొట్టాలి, వాళ్ళ కులాల మధ్యలో గొడవలు పెట్టాలి. గొడవలు పెట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత నశిస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేయాలని శతవిధాలా ట్రై చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంత ప్రాచీనమైనటువంటి ఆ మలయాళ స్వామివారి ఆశ్రమానికి 100 సంవత్సరాల ఆరాధన జరుగుతోంది. ఎప్పుడు? రేపు జూలై 25వ తారీఖున. ఒకవేళ నిజంగా ఆ ఆశ్రమంలో ఏవైనా సరే అపచారం కానీ లేదంటే అవినీతి కానీ జరిగిందని మీరు భావిస్తే దాన్ని మనం కోర్టులో వేద్దాం, లేదంటే ఎండోమెంట్ వారికి కంప్లైంట్ చేద్దాం. ఇది పద్ధతి తప్పితే ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వాళ్ళు మేము నిరసన తెలుపుతామంటే ఒకరింటికి వచ్చి ఇంకొక నిరసన తెలిపితే ఊరుకుంటారు ఎవరైనా? కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఖబర్దార్, మీరు హిందూ సంఘాల మీద హిందువుల మీద విడగొట్టాలని మీరు ట్రై చేస్తే మేము ఆల్రెడీ పిలుపునిచ్చాం. సాధు పరిషత్ తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున ఈ రాజకీయంగా ఈ వైఎస్ఆర్సీపీని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని. దాని మీద మేము ఇల్లు వీధి వీధి ప్రతి విలేజ్ తిరిగి చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే సుస్వరూపానంద స్వామివారు ఉన్నారో ఆయన మాకు గురువులు, ఆయనకి పాదాభివందనం చేసి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు మీ ఆశ్రమం వరకే మీరు చూసుకోవాలి, అంతేగాని ఏర్పేడు ఆశ్రమంలో 100 సంవత్సరాల ఆరాధనోత్సవాలు జరిగేటప్పుడు నిరసనకి పిలుపునివ్వకూడదు. అది మంచి సాంప్రదాయం కాదు. మనం ఆశ్రమాలన్నీ మనకు ఒకటే, కాషాయం అంతా ఒకటే. కాషాయంలో మళ్ళీ విభజనలు విభేదాలు వద్దు. దయచేసి మేము తిరుపతి పట్టణ పోలీసు వారికి కూడా నిన్న మన ఏర్పేడు స్వామివారిని కూడా కలిసాం. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆరాధన అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, మీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాసానంద స్వామి, ఓంకార్ మీరందరూ కూడా వచ్చి కూర్చుంటే మనం మాట్లాడుకుందాం, వాళ్ళని రమ్మనండి. కానీ వాళ్ళ ఉద్దేశం అలా లేదు. వాళ్ళు ఎంతసేపటికి మా మీద దాడికి రావాలని ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో వాళ్ళు ఈ విధంగా వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ మాట్లాడండి, ప్రెస్ వారితో కూడా మాట్లాడండి అంటేనే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే పూజ్యులు స్వామీజీలు పీఠాధిపతులు ఎవరైతే 25వ తారీఖు అక్కడ నిరసనకి పిలుపునిచ్చారో దయచేసి మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి పోలీస్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి, వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చేశారని చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఆరాధనోత్సవాలు అనేవి ప్రతి ఆశ్రమానికి ప్రతి స్వామికి చాలా పవిత్రమైనవి. అలాంటి ఆరాధనోత్సవాల టైంలో ఈ నిరసనలు ఇవన్నీ కూడా అవసరం లేదు అని మళ్ళీ వేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కావాలంటే మీ రాజకీయం చేసుకోండి. అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చెప్పారా లేదా, అది చూడాలయ్యా మీరు ప్రతిపక్షంగా. అంతేగాని వచ్చి ఈ హిందువుల మీద సనాతన ధర్మం మీద దాడులుగా ఆకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆ 11 కాకుండా 1కి మిగిలిపోవాల్సి వస్తుంది అని హిందూ సంఘాల తరపున ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మళ్ళీ హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. 2 పాయింట్లు సార్ అడిగింది. ఫస్ట్ చెప్తాను. భూమన కరుణాకర్ రెడ్డి గారింటికి ముట్టడి కాదు అది. మేము ఆ రోజు అక్కడున్నట్టే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పాం. అయ్యా, మేము నగర సంకీర్తన అంటే స్వామివారి నామాన్ని పలకడం. తిరుపతి తిరుమల మొత్తం వెంకటేశ్వర స్వామిది. అది వెంకటేశ్వర స్వామి వీధిలో ప్రతి ఇంచ స్వామిది. అక్కడ ఆ నామం పలకడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అది ఎవరింటికి దండెత్తినట్టు కాదు. నెక్స్ట్ 2వ పాయింట్, ఎవరైతే మీరు చెప్తున్నారో పూర్వ విద్యార్థులు అయినంత మాత్రాన ఆశ్రమం మీద నిరసనకి దాడికి వెళ్ళడం తప్పు. అది సనాతన ధర్మంలో లేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, ఒక పిల్ల ఏమనండి, లేదా ఒక సిట్ వేయమనండి, లేదా ఎండోమెంట్ వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అండ్ ప్రాపర్ వే టు సాల్వ్. అంతేగాని డైరెక్ట్గా వచ్చి మేము నిరసన తెలుపుతాం, అది ఆరాధనోత్సవాల రోజు. ఆయన మలయాళ స్వామి అంటే పరమేశ్వరుడితో సమానం. అక్కడ తప్పు జరుగుతుందేమో మాకు తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడు? నిన్న మేము వెళ్ళాం, ఎవరినైతే ఉత్తరాధికారిని కలిసాం, స్వామీజీని కూడా వచ్చాం. ఆయన ఏమన్నాడు? అయ్యా, వాళ్ళని రమ్మనండి, మీ సమక్షంలో అందరు మీడియా సమక్షంలో కూడా కూర్చుందాం కావాలంటే, మాకు అలాంటి అభ్యంతరం లేదు. మేము ఆ అప్పీల్ కూడా చేసినా కూడా కొంతమంది కావాల్చుకొని ఈ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కొన్ని రాజకీయ శక్తులు వెనకాల నుండి నడిపిస్తున్నాయి. ఆయన చాలా ఆక్రోశాన్ని వెలబుచ్చారు నిన్న. అందువల్లే ఈ ప్రెస్ మీట్ పెట్టాం.
కాబట్టి నేను దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేనేం అడుగుతున్నానంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏ స్వామిని సపోర్ట్ చేయడం కాదు, ఏ స్వామిని విమర్శించడం కాదు. ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అని, మంచి సాంప్రదాయం కాదనేదే మా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ యొక్క విన్నపం. ఇందులో వాటాలు ఏమన్నాయి, వాటాలు వేసుకోవడానికి ఎవడాస్తి ఎవడే, అది భక్తులది, భక్తులు వెంకటేశ్వర స్వామిది లేదా ఏర్పడి ఆశ్రమాంది, అవన్నీ కూడా ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలంటే మాట్లాడచ్చు ప్రతి ఒక్కటి. అయ్యా సార్ 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 చాలా తప్పు సార్ ఈ మాట. ఎందుకు అంటున్నానంటే ఆరాధన అనేది, ఒక్క నిమిషం అండి తమ్ముడు, ఆరాధన అనేది ఆ జన్మ నక్షత్రంలో రోజో జరుగుద్దండి, జన్మ నక్షత్రంలో జరుగుద్ది. అంతేగాని అదేదో మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకునేది కాదు. ఆరాధనోత్సవం అంటే తప్పనిసరిగా ఆ నక్షత్రంలో మాత్రమే జరగాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అవినీతి జరుగుతుందని మీరే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఈ ఒక్కరోజు ఆగితే ముంచుకొని పోద్దా? మీరు చెప్పండి సార్. కాబట్టి దయచేసి ఇవన్నీ నేనేమంటానంటే మీరు ప్రాపర్ టైంలో పెట్టండి. అంతేగాని తప్పకుండా వాళ్ళు ఆరాధన చేసుకుంటుంటే మేము 1000 మందితో మీరు అందరు రండి, మీ అందరికి బస్సులు పెడతాను, కార్లు పెడతాను, ఇల్లులు కడతానంటే తప్పుగా స్వామి అంటండి. 25వ తారీఖు మాత్రమే ప్రశ్నించాలా ఇవన్నీ? 25వ తారీఖు ఒక్కటికే ప్రశ్నిస్తే అయిపోద్దా, సాల్వ్ అయిపోతాయా సార్? అయితే మేమేమనుకున్నామంటే ఈ నిరసనలు దాడులు ఉండవు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పూర్వ విద్యార్థులు స్వామీజీలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో సౌహృద వాతావరణంలో సాల్వ్ అవుద్ది అనుకుంటాం. కానీ ఇట్లా 1000 మందితో రండి, 2000 మందితో రండి నిరసన తెలుస్తారని మేము అనుకోలేదు. ఇక్కడి నుంచి మాత్రం తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా మంచి సజెషను. 25వ తారీఖు తర్వాత మేమే కోర్టులో ఒక పిల్లు కూడా వేస్తాం, దాని మీద ఒక సిట్ విచారణ చేయమని లేదా జ్యుడిషియరీ విచారణ చేయమని వేస్తాం. 100% మేమేమి అక్కడ జరిగేదంతా కరెక్ట్గా జరుగుతుంది, అక్కడ ఏం అన్యాయం జరగట్లేదని మేము చెప్పట్లేదు. కాకపోతే ఇలా నిరసనలు తెలపడం, ఒక ఆశ్రమం ముందు ఇంకొక ఆశ్రమానికి మనుషుల్ని తీసుకెళ్ళి నిరసన తెలపడం అనే సాంప్రదాయం మంచిది కాదు అనేది మా ఉద్దేశం. తప్పితే అక్కడంతా మంచిగా జరుగుతుందని వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సర్టిఫికేట్ టు ఎనీవన్. వచ్చింది నేను కూడా కొన్ని పేపర్ కటింగ్స్ అవన్నీ చూశాను. నిన్న మీరు చెప్పినవన్నీ కూడా నేను చూశాను, పేపర్ కటింగ్స్ కూడా. యా జరుగుతుంది సార్. అవును సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న వెళ్ళొచ్చాం. ఒక్క నిమిషం సార్. నిన్న పెద్ద స్వామిని ఉత్తరాధికారిని కలిసాం, చెప్పాం మేమేమైతే మా నోటీసులో వచ్చినవి కూడా ఆయనకి చెప్పాం. స్వామివారే చెప్పారు, నేను కూడా చెప్పినప్పుడు ఆయన ఏమన్నా అంటే, నాన్న ఈరోజు స్వామివారికి ఏదో వస్త్రాలు ఏదో సమర్పిస్తారంట వాళ్ళు వెంకటేశ్వర స్వామికి. ఈ 2-3 రోజులు బిజీగా ఉన్నాం, మీరు 26 తర్వాత మీరు ఎనీ టైం మీరు చెప్పండి, కూర్చుందాం, లేదా మీరు ఒక సిట్ వేయించండి, మేము సహకరిస్తాం దానికి. అయితే ఈ అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నాకు పూర్తి సమాచారం తెలియదు మాకు. వాళ్ళ మరి ఏ కండిషన్లో ఆయన అపాయింట్ చేసుకున్నారు, దాన్ని రిమూవ్ చేయడానికి ఏముంటుంది, వాళ్ళు ఆశ్రమం చేయొచ్చా లేదా గవర్నమెంట్ చేయాలా తెలియదు. దాన్ని కొంచెం స్టడీ చేసి మాత్రమే చెప్పగలం సార్. నేనేమంటున్నానంటే నిన్న గూగుల్ చేస్తే ఇవన్నీ చూశాను సార్, మీరు ఏవైతే చెప్పాయో. ఎస్ అవును సార్. దానికి ఏమంటున్నానంటే 25 దాటిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు తప్పకుండా ఈ విషయాల మీద డైరెక్ట్గా కోర్టులోనే ఒక పిల్ కూడా రెడీ చేపిస్తున్నాను. నేను గూగుల్ చేశాను, నిన్నంతా చూశాను, మీరు చెప్పినవి గర్ల్స్ మీద అవి అన్నీ చూశాను మొత్తం. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ 3 days ఆగితే 26వ తారీఖున 26 నుంచి తప్పకుండా సాధు పరిషత్, ఎందుకంటే ఇక్కడే ప్రెస్ మీట్ పెడతాం, యూ కెన్ క్వశ్చన్ అస్, అట్లా ఈజీ ఏదో స్కిప్ అయిపోవడానికి కాదు ఇది.